చంద్రారెడ్డి నియోజకవర్గాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని బాలకృష్ణను 2 సార్లు ప్రజలు గెలిపించారని అయితే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. 99% మంది లబ్ధిదారులకు పథకాలు అందించామని చెప్పారు. అదే సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని తెలిపారు. అది కూడా మాకేమి చింత లేదు. తప్పనిసరిగా చంద్రబాబు కుట్రలు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే మాకు వ్యతిరేకులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి వారిని కానీ ధీటుగా ఎదుర్కొంటాం. తప్పకుండా మా స్థానాలు మేము నిలబెట్టుకుంటామని చెప్పి ఘంటాపదంగా చెప్పగలుగుతాం. ఇప్పుడు కూడా అదే స్థానాలు గెలుస్తామని చెప్పి మేము ప్రయోగాత్మకంగా ఏం చేయలేదు. నిజంగానే ఒక ప్రాక్టికల్గా మాకున్న అంచనాలతో చేశాము. అనంతపూర్ జిల్లా చూడండి, అంతకుముందు అనంతపూర్ జిల్లాలో ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని చెప్పారు. మరి ఈరోజు సీట్లు మార్చిన తర్వాత కూడా ఈరోజు మీరు బేరీజ్ చేసుకుంటే 1-2 తప్ప అన్ని స్థానాలు కూడా గెలుస్తూ ఉన్నాము. మరి ఇక్కడ గెలిచేటప్పుడు చిత్తూరు, కడప, కర్నూలు ఇవన్నీ కూడా పూర్తిగా మా అధీనంలో ఉండేటివి కాబట్టి 4 జిల్లాల్లో కూడా 4 పాత జిల్లాల్లో కూడా మేము మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాము. తప్పనిసరిగా రాయలసీమలోనే అత్యధిక స్థానాలు సాధించగలుగుతాం. మేము సచివాలయ సిబ్బందిని ఎక్కడ కూడా ఎన్నికల కోసం ఉపయోగించడం లేదు. అది వాళ్ళు తెలియక వాళ్ళు కంప్లైంట్ చేసి ఉండొచ్చు, కానీ మాకేం అవసరం మేము ఎక్కడ ఉపయోగించడం లేదు. ఆమెకే కాదు, ఈ అనంతపూర్ వాసులందరికీ చెప్తా ఉన్నాను. హిందూపూర్ కానీ అదే సత్యసాయి జిల్లా కానీ అనంతపూర్ జిల్లా కానీ గత 4 సంవత్సరాల్లో నేను ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఈడున్న కూడా నీళ్ళన్నీ కూడా వీళ్ళు ఎక్కడంటే అక్కడ అక్రమంగా బండ్లు తెగొట్టడం, ఈ స్ట్రక్చర్లకైతే మన కదిరి శాసనసభ్యుడు హోల్స్ వేసి నీళ్లు ట్యాప్ చేశారు. అన్నీ కూడా నవ్వుతా ఏదో ఇట్లా చేస్తూ ఉన్నారు మీరు శాసనసభ్యులు అని చెప్పాము తప్ప ఏ రోజు కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఏం చేతంటే